బావ బండి తీసాడు, పీతల వేటకి రెడీ. ఏదో పులిగాడీడు, పీతల వేటకి వెళ్తున్నాం. మరి ఎంతవరకు ఏమవుతుందో చూద్దాం, వెళ్ళినాక అప్పుడు కలుద్దాం. మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి వేటకెళ్ళనమాట. మా మామ కట్టు పట్టుకున్నాడు. ఒకటి దొరికింది, ఫస్ట్ ఓపెనింగ్. పెద్దది కాదురా, అబ్బా లేట్ చేసేవాళ్ళు, బాగా లేట్ చేశా. లైట్ పట్టినాయి, దూరే పదా. ఈరోజు 2 సెల్తో పడుతున్నాడు, లేకపోతే బావా పట్టవా పెద్దదే బాగా పట్టాడు, బాగా పట్టాడు. ఇక్కడ దొరుకుతున్నారా గట్టిగా. బాగారు గట్టిగా వచ్చింది, చూపించరా బా పైకి ఎక్కేతనే రా బాబు. ఫోటో 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 ఫోటో. తల్లి పిల్లలా ఉన్నాయి పక్కన. పట్టాడు బావా, చూసాను రా మొత్తానికి ఒక్కటే. ఒక్కడ చూసాను బావా. ఇంకొకటి ఇంకొకటి పెద్దవాడు. సరైన ఇప్పుడు సంచి మార్చడం జరిగింది. చేప కూడా దొరికింది ఫ్రెండ్స్ మనకి. లక్కీ ఈత మొత్తానికి సాధించావు బావా. అబ్బా అబ్బా నేను చూపిస్తుందిరా, అది బాగా సాధించాడు. పట్టాడు పట్టాడు పట్టాడు. బావ ఇక్కడికి వచ్చాక రెచ్చిపోతున్నాడు రా. మొక్కలు ఎగిరిపోతుంది అమ్మ నరుగుతుంటే. పీతలు చేపలు టాప్ 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 ఎగురుతుంది. సాధించాడు మొట్టకి. ఇలాంటివి ఒక 5 దొరికితే చాలే అమ్మ. తక్కువ పెద్దదే ఇది. సంచి నిండిపోయిదిరా.
ఇక్కడ తీటుకున్నాయా నీళ్ళు బాగున్నాయి. చేపలు ఈరోజు మనకి చేపల పులుసే. దూకింది అక్కడి నుంచి బాగా ఆకు చేసాడు సంచి లేక. తక్కువ తెలియడు. సంచి నిండిపోయింది ఈరోజు. ఓ అమ్మ ఎక్కువ పారుతున్నాయి. ఈ చేపలు తీరారా? ఈ చేపరా ఇది చేపరా? ఇది బతికుందిరా. అలా డ్రమ్ము తెరేసి ఉంటాను. పెద్దది బతుకుందా? చేపలే చేపలు. నైట్ పట్టిన చేపలు ఏడురా. ఓ ఎక్కెత్తనేరా పీతలు. పీతమా పోయి ఇలా ఖర్చుకుంటున్నారా? పులిగాడు మామూలుగా ఉండదు మరి. ఇప్పుడు చూడండి, నైట్ వేటకెళ్ళామండి. వెయ్యి మామ వెయ్యి. ఇప్పుడు మేము అలుసురు కర్రగట్టు పట్టి అలుసుకునే చూపించలేరా చేస్తున్నాం ఫ్రెండ్స్. రాత్రి పని చేపలా? ఎందుకు ఇలా తీస్తున్నారు? తీయాలి కదరా తమ్ముడు, తినదంటే. ఇది తీయడం వల్ల ఏంటని యూజ్? ఇది చేదుగా లేకుండా బాగుంటాయి. బాగుంటాయి పేగులు కదండి. స్టఫ్ కదిరిపోతుంది. ఏంటి పేగులా? బ్రష్ చేస్తున్నాము, నీట్గా చేస్తున్నాము. చేసినాక ఇప్పుడు స్టఫ్కి మేము చేసామంటే మామూలుగా ఫుల్ బాటిల్ ఎత్తాడు. వాటిలో మా నేను కాఫీ ఎత్తాను. మా బాబు తీసుకొస్తాడు. దీనికి గర్రె అంటారండి. ఏంటి గర్ర చేప? గర్రె చేప. ఇదే చేప బావ. ఇది పెరుగురా. పెరుగు చేప. దీన్ని మొట్ట అంటాం. ఇగో దీన్ని జిలేబీ అంటారు. జిలేబియా? జిలేబీ ఇదేంటి స్వీటే కదా. చేపని కానీ మీరు తొందరపడి కానీ పట్టుకోవడం కానీ ఇలా జరిగితే ఇదిగండి ముళ్ళులు ఉన్నాయి కదండి, సరైన షాట్ వేసిస్తుందండి. అదంటే స్వీట్ లో జిలేబీ చూసాం కానీ చేపల్లో జిలేబీ ఉండడం ఏంటి? వండుకున్నప్పుడు స్వీట్గా ఉంటుంది, అందుకే జిలేబీ అంటారు. వండుకున్న తర్వాత జిలేబీలా ఉంటుందండి. ఇది చూసారండి, మా కొద్దిగా సైజ్ చేప దొరికింది. ఇదో బకెట్ లో కూడా పెట్టు. పీతలు చూసావా? పీతలు ఎంటి పీతలు. వీటిని పీతలు అంటారు మరి. గడ్డ పీతలు అండి, సముద్ర పీతలు కాదు ఇవి. ఇలా నల్లగా ఉంటాయండి. మరి పట్టడానికి ఏమైనా పొరపాటు చేస్తే సరిగ్గా ఉంటదండి మనకు. చూడు కొరకేసుకుంటున్నాయి. కొరుక్కుంటున్నాయి, ముద్దు పెట్టుకుంటే తెలియదు మనం. చాలు 1 minute వీడియో చాలు. పీతలు తీసుకుంటే మళ్ళీ ఇంకోసారి అలా అన్ని మర్జీ చేయొచ్చు. రెడీ చేస్తున్నాం. ఇవి ఇంటి పీతలు అన్నమాట. ఇవి రెడీ చేసింది. ఈ పీతల దగ్గర ఉన్న గుజ్జు, కొవ్వు గుడ్లు అనమాట. చాలా బాగుంటుంది. వీటిలో మిక్స్ చేసి ఇప్పుడైతే కుక్ చేయబోతున్నా. ఈరోజు ఫుల్ బాటిల్ వేసేద్దామా? ఉన్నట్టు బావ. అయితే మీరు ఏదైనా అంటే మరి స్పెషల్గా ఈరోజు ఉన్నట్టు అయితే అంత రెడీగా. కళాయి కూడా రెడీగా ఉంది. ఇక మా పులి బావ టమాటా కోస్తున్నారు.
ఇంకా మా బావ వంట చూస్తే ఇంకా రుచి ఎలా ఉంటుందంటే అవి రుచి అయినా సరే పనికిరాదు, మామూలుగా ఉండదు. మరి మా చంటి బామర్తి కోసం చెప్పాలంటే మరి అసలు మాటలు సరిపోవు. మా తల్లి బావ మరి వంట మొదలెట్టేసాడు. మరి మామూలుగా ఉండదు, ఇంకండి పీతలు, అందులో చేపలు. ఆ చేపలు ఇగో, ఈ చేపలేమో ఇందులో వేయబోతున్నాడు. మళ్ళీ 2 పీతలు వేసుకోండి. అది మామూలుగా ఉండదు పర్ఫార్మెన్స్. 2 పీతల దగ్గర ఇగో గుజ్జు వేస్తాము, మామూలుగా ఉండదు మరి గుజ్జు టేస్ట్. బావా దీనికి ఏమంటారు బా? గుజ్జేనా? గుజ్జు కాదు బావా, 2 పీతల కొవ్వు గుడ్లు. 2 పీతల కొవ్వు గుడ్లు అంటారంట, ఎవరో తెలీదు. మా బావ కారం వేస్తున్నాడు. ఓకే, కూర 2 గుండు బుర్రలు, ఒక బట్ట బుర్ర అన్నమాట. మనం 3 కాంబినేషన్.